So we are at Rajgopram. I think it's 4 a.m. So just దీపారాజం కంప్లీట్ అయ్యి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాం. సో మా అరుణాచలం ట్రిప్లో ఈరోజు గిరి ప్రదక్షిణ, వర్షం అయితే లేదు మార్నింగ్కి. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాం. స్లోగా అలా మార్నింగ్ అవుతుంది. ఒక హాఫ్ వే వాక్ అయిన తర్వాత గిరి ప్రదక్షిణ నా వల్ల కాలేదు విత్ బేర్ ఫుట్. కానీ తిని అట్లనే నడుస్తుంది మా లక్ష్మి. నేను ఫాక్స్ వేసుకుండే అసలు ఇట్ వాజ్ లైక్ ఇట్లా చిన్న చిన్న గుచ్చుకొని చాలా చాలా చిన్న రోడ్డు, అది స్టార్ రోడ్లో నడుస్తున్నప్పుడు చాలా హార్డ్ ఉంది. సో జింక్ ఉందంట. బై ద వే లైక్ అఫ్ కోర్స్ కోతులు చాలా మంకీస్ కనిపించాయి, కానీ మాకు పికాక్ కూడా కనిపించింది. ఆవిడ జింక కనిపించిందని వెళ్తుంది కదా, అలా మనం కూడా వెళ్దామా? జింకలు ఎత్తుకుంటూ వెళ్తే రైలు వెళ్తాం. బట్ 14లో 7 అయిపోయినట్టున్నాయి కిలోమీటర్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ చెప్పు. ఓం నమ శివాయ. డియర్స్ కనిపించాయి మాకు ఇక్కడ. వావ్, సో బ్యూటిఫుల్. ఫుడ్ ఏమైనా పడతాయేమో అని చూస్తున్నాయి. అన్నీ ఉన్నాయి చూడండి. అలా జింకల్ని కూడా ఒకసేపు చూసి అండ్ దెన్ వాక్ చేస్తూ మధ్య మధ్యలో టెంపుల్స్ వస్తాయి కదా, లైక్ సూర్యలింగం, అగ్నిలింగం, వాయులింగం, కుబేరలింగం, యమలింగం, ఇలా. సో ఆ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకుంటూ 4 hours అయితే వాక్, బట్ 1 hour మాత్రం బ్రేక్స్లో పోతుంది. లైక్ ఈ టెంపుల్ విజిట్స్, మనం ఎక్కడైనా ఒక 10 minutes 10 minutes ఆగిన ఒక 3-4 times చప్పున. సో అలాగా ఒక 1 hour ఫినిష్ అవుతుంది. 4 hours మాత్రం నడిచేయచ్చు. మాకైతే ఓవరాల్గా 5 hours ఒక 10 minutes అటు ఇటు పట్టింది వాక్ మొత్తం ఫినిష్ అవటానికి. సో సూర్యలింగం వచ్చింది, సూర్యుడు వచ్చాడు, లైక్ సన్ రైజ్ అవుతుంది. ద సూర్యలింగం టెంపుల్. గిరి ప్రదక్షిణ టైంలో బాబాగారి టెంపుల్ వస్తే చాలా పీస్ ఉంది చూడటానికి, బట్ నేను లోపలికి వెళ్ళలేదు బికాజ్ మా ఫ్రెండ్స్ ఫాస్ట్ వాక్ చేస్తున్నారు. అండ్ part 2 ఉంది మా వాక్, ఎవరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే టోపీ మాత్రం చూపిస్తాను.